డిప్రెషన్ మంచిది కాదని మనందరికీ తెలుసు. అయినా ఏదో సమయంలో అందరం డిప్రెషన్ గురవుతాం. అయితే ఒక్కోసారి ఇలా డిప్రెస్ అయి కూర్చోవడం వల్ల ఇండైరెక్ట్ గా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. డిప్రెషన్ వల్ల మనం స్లో డౌన్ అయిపోతాం. ఫాస్ట్ పేస్డ్ లైఫ్ లో ఇలాంటి పాజ్ మనకి అవసరం కూడా. ఫ్రెండ్స్ ని కలవడం మానేస్తాం. మూడ్ ఆఫ్ అయ్యి ఒంటరిగా కూర్చుంటాం. లో మూడ్ పుట్స్ ఇన్ డీప్ థింకింగ్. మీ అలవాట్ల గురించి, మీ సంబంధాల గురించి, మీరు వెళ్తున్న దారి గురించి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటారు. చాలా నిజాయితీగా మిమ్మల్ని మీరు విశ్లేషించుకుంటారు. మీలో అనలిటికల్ థింకింగ్ పెరుగుతుంది. మిగతా వాళ్ళతో పాటు మీరు చేస్తున్న తప్పులు కూడా మీకు అర్థం అవుతాయి. మీ రిలేషన్స్ బెటర్ అవుతాయి. ఇవన్నీ చదివినాక డిప్రెషన్ చాలా మంచిదేమో అనుకోకండి. డిప్రెషన్ మంచిది కాదు. మీ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. మీ యాక్టివిటీస్ దెబ్బతింటే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. డిప్రెషన్ వల్ల వచ్చే బాధ తక్కువగా ఉంటే యూస్ఫుల్ సిగ్నల్, మరీ సివియర్ గా ఉంటే హార్మ్ఫుల్. ఆ బ్యాలెన్స్ మనమే మెయింటైన్ చేయాలి. డిప్రెషన్ ని పర్పస్ఫుల్ గా వాడుకోవడం నేర్చుకోవాలి. One small crack doesn't mean you are broken.